వెల్కమ్ టు వ్లాగ్స్ బై సుధా. ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మావయ్య వాళ్ళు వేటను వేసుకుంటున్నారంటే అక్కడ కొండాలమ్మ తల్లి గుడి ఉంది. ఆ గుడికి ఎలా వెళ్ళాలో మీతో షేర్ చేసుకుంటాను. అలా నడిచి వెళ్ళేసరికి మధ్యలో నేరేడు చెట్టు కనిపించింది. మా చిన్నప్పుడు ఇక్కడ నేరేడు పళ్ళు రాలిపోతే ప్రొద్దుటే లేచి కోసుకుని తెచ్చుకునే వాళ్ళం. అలా కొంచెం ముందుకెళ్తే చింత చిగురు భలే ఉంటుందండి. ఆ చింత చిగురు పప్పులోను కూరల్లోనూ వేసుకుంటారు. అది మావయ్య వాళ్ళు చిన్నప్పుడు సంచిడి తీసుకొచ్చేవాడండి. చాలా పుల్లగా ఉంది. అది అందరికీ అమ్మ పంచేదన్నమాట. ఇప్పుడు అది మనం కొనుక్కుంటున్నాము మార్కెట్లోను. పల్లెటూరు అంటేనే పచ్చని పొలాలు, పైరుగాలి చాలా సూపర్గా ఉంటాయి కదండి. మల్లె మొగ్గలు చూసారా, చాలా బాగున్నాయి. ఇక్కడ పంప్ సెట్ చూసారా, ఇలాంటి పంప్ సెట్లు ప్రతి పొలంలోనూ ఉండే. మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు బట్టలు ఉతకడానికి వెళ్తే మేము కూడా సరదాగా వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళం. ఎంతైనా చిన్నప్పటి రోజులు మళ్ళా వస్తే బాగుంటుంది కదా. అప్పట్లో ఇది ఒక పల్లెటూరు. అసలు ఏం దొరికే కాదు. తాతయ్య ఇచ్చిన డబ్బులతోటి కాస్తాలు బిస్కెట్లు తప్ప ఏముండే కాదు. ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. అందుకే ఈ చికెన్ పకోడీ బోర్డు చూపిస్తున్నాను. చిన్న గల్లీలోనే ఇది ఉందంటే ఇలాంటి స్నాక్స్ ఐటమ్స్ బోల్డ్ ఉన్నాయి ఈ పల్లెటూరులో. చిన్న మేనల్లుడు, వీడు అల్లరి చూసారా? వీడు అల్లరి చూస్తే నేను కూడా చిన్నపిల్లని అయిపోతున్నాను. ఇక్కడ కొట్టులో నారింజ మిఠాయి చూసారా, కొబ్బరి ఉండలు, నారింజ మిఠాయి, ఇలా ఈ గొట్టాలు ఈ 5 వేలకి పెట్టుకుని తింటుంటే ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం అప్పట్లో. ఎలా అయితే చివరికి గుడికి వచ్చేసాము. ఈ గుడి ఎక్కడుందో తెలుసా? నిడదవోలుకి దగ్గరలో డీముప్పవరం అనే గ్రామంలో ఉంది. చాలా ఫేమస్. ఏది అనుకుంటే అది తీరుతుంది. ఇలాంటి అనుభవాలు మాకు చాలా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా రాజమండ్రి వచ్చినా ఇటువైపు వెళ్ళినా సరే ఈ అమ్మవారిని దర్శించి వెళ్ళండి. మీకు కూడా ఏదన్నా అనుకుంటే మనసులో కంపల్సరీ కోరిక తీరుతుంది. అంత సత్యం ఈ అమ్మవారంటే. ఒకసారి దర్శించండి. ఇలా చుట్టాల ఇంటికి వచ్చాము. అక్కడ నిమ్మ చెట్టు ఉంది. అబ్బా, ఎన్ని కాయలు ఉన్నాయంటే ఆ చెట్టుని మొత్తం కోసేసాము. అసలు వదులుతామా? ఆ కాయలు చూస్తే అసలు వదలాలని కూడా అనిపించదు. ఫైనల్గా నిమ్మకాయలు కోసుకుని పువ్వులు కోసుకుని అందరం చాలా ఎంజాయ్ చేసాము. ఇలా గడిచిపోయింది ఈ రోజంతాను. అలా డల్గా ఇంటికి చేరుకున్నాము. ఇంకా ఇది నా ఫస్ట్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.